హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ కూడా శ్రీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉగాది స్పెషల్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. ముందు రోజే నేను మినపప్పును నానబెట్టాను వడలు చేద్దామని. పప్పుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఉల్లిపాయలు వేయలేదు, ఎందుకంటే దేవునికి నైవేద్యం పెడతాం కాబట్టి ఉల్లిపాయలు యూజ్ చేయలేదు. చిన్నగా కోరియాండర్ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి తరిగి వేశాను. అలాగే వడలు తయారు చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు సేమియా పాయసం తయారు చేయబోతున్నాను. అందులో కొంచెం బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు పలుకులను వేసుకుందాం. ఈ జీడిపప్పు పలుకులు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, అలానే ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందాం. రెండు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టాలి. అలాగే సేమ్యాన్ని కూడా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ అయిన తర్వాత 1 కప్పు వాటర్ పోసి మళ్ళీ 2 కప్పులు పాలు పోసి బాగా మరగనివ్వాలి. బాగా ఉడుకుతున్నప్పుడు చక్కెర వేసి ఇంకా కొద్దిసేపు 10 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్కి జీడిపప్పు పలుకులు కిస్మిస్ అవన్నీ వేసి దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఉగాది పచ్చడం కోసం చింతపండును కడిగి ఒక బౌల్లో నానబెడుతున్నాను. కొంచెం బాగా నానిన తర్వాత ఒక మ్యాంగోని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మామిడికాయని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. మేము ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఏదైనా తినాలని అలవాటు చేసింది మా అమ్మ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇలా తురిమి అంతా చిన్నగా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఎలానో చింతపండు బెల్లం నానబెట్టి పక్కన పెట్టుకున్నా. అలాగే తురిమిన మామిడి కాయను కూడా వేసేద్దాం అందులో. అలాగే వేపుని చెరిగి పువ్వు రేఖలను మాత్రమే ఉగాది పచ్చడిలో వేస్తాను, ఎందుకంటే చాలా చేదు ఉంటుంది అంతా వేస్తే. అలాగే కొంచెం కారం వేసుకుంటున్నా, 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసి 1 స్పూన్ కూడా కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. చేసి పక్కన పెట్టుకుందాం. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తిందాం. ఇందులో 6 రుచులు ఉంటాయి: తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురవే దేవ సర్వకార్యేషు సర్వదా. ఉగాది రోజు నేనేం వంటలు చేశానో చూసేద్దాం. సేమ్యా పాయసం, వడలు, మామిడికాయ పులిహోర, వైట్ రైస్, ఆలూ ఫ్రై, వడియాలు, మునక్కాయ రసం. ఇప్పుడు ఇంకా తినేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.